రణధీరుడు రాజమౌళి భారీగా తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ రూపొందిస్తున్న చారిత్రాత్మక కథ రుద్రమదేవి. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీగా అంచనాలున్నాయి. అయితే రీసెంట్ గా ఈ రెండిటి మార్కెట్ విషయంలో ట్రేడ్ విశ్లేషకులు ఓ కొత్త పాయింట్ ని వినిపిస్తున్నారు. కథలో కామెడీ ఉంటే హిట్, లేకపోతే ఫట్. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే ట్రెండ్. సినిమాలో హ్యూమర్ ఉంటే చాలు, సక్సెస్ దాని వెనకాలే వచ్చేస్తుందని ఫిల్మ్ మేకర్స్ తెగ నమ్ముతున్నారు. బట్ రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలిలో, గుణశేఖర్ తీస్తున్న రుద్రమదేవిలో కామెడీ శాతం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఈ పాయింట్ పై ఇండస్ట్రీ మార్కెట్ వర్గాలు భిన్న అంచనాలు వేస్తున్నాయి. 2014లో హిట్ కొట్టిన సినిమాల్ని తీసుకుంటే వాటి విజయ రహస్యం కామెడీనే అని చెప్పి తీరాలి. రేసుగుర్రం, గీతాంజలి, ఊహల గుసగుసలాడే వంటి చిత్రాలు హాస్యాన్ని నమ్ముకునే గండం నుంచి గట్టెక్కాయి. ఇక నిన్న మొన్ననే రిలీజ్ అయి హిట్ అందుకున్న కళ్యాణరాం పటాసులో సైతం కామెడీ ట్రాకే ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. బాహుబలిని రూపొందించడానికి దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. ఇక రుద్రమదేవిని తెరకెక్కించడానికి కూడా గుణశేఖర్ భారీగానే డబ్బులు పెడుతున్నారు. అయితే ఈ రెండు స్టోరీల్లో హ్యూమర్ కి కాస్త తక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ సినిమాల రెవెన్యూపై ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని, కామెడీ తగ్గితే కలెక్షన్స్ తగ్గుతాయని బాక్సాఫీస్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.